అమర్నాథ్ గారు, సో వారు అన్నట్లుగా ఇదంతా ఇంత భాగోతం ఉంది దీని వెనక. కానీ విమర్శలు చేయడం విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీలో జాయిన్ అవుతే మాత్రం విచారణలు ఆగిపోతాయని చెప్పి విమర్శ చేయడం, తర్వాత ఆల్రెడీ బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు, ఇంకా ఏజెన్సీలను వదులుతామని చెప్పి ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని రోజులు ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, కావాలంటే కవితను అరెస్ట్ చేయండి, ఇట్లాంటి మాటలు మాట్లాడడం. సో అది ఈ పార్టీ ఇప్పుడు మరి బీజేపీ ఏ విధంగా ఎటువంటి వర్షన్ ఇస్తోంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం? అయితే అసలు ఈ మొత్తం భూప్రపంచ పనిలో కాంగ్రెస్ పార్టీతో ఎక్కువ సార్లు కలిసిన పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ ఒకటి, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, రైట్? సో కల్వకుంట్ల కవిత ఇంతకు ముందు 2004లో కావచ్చు, 2009లో కావచ్చు, కేసీఆర్ గారు వారి అమ్మాయి కాబట్టి కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీకి పొత్తుంటున్నాడు 2004లో. అట్లాగే 2014లో 19లో కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారని మనందరికి తెలిసిన విషయం. కానీ ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, అప్పటి టీఆర్ఎస్ పార్టీతో కావచ్చు అంటకాగని పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ, రైట్? ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎప్పుడు జాయిన్ కాలేదు. వాళ్ళు జాయిన్ అయింది కూడా కాంగ్రెస్ పార్టీలో. 2004లో రిజైన్ చేసి జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఆ రిలేషన్షిప్ ఉంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత గారికి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి వ్యాపార సంబంధం కూడా ఉంటుండే. 2010 సంవత్సరంలో ఈవిడ ఏదైతే ఒక కంపెనీకి డైరెక్టర్ ఉన్నదో ఆ కంపెనీలోనే రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్టర్ గా ఉండే. అఫీషియల్ డాక్యుమెంట్ నేను చెప్పేది ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాదు, ఇన్వెస్టిగేషన్ కాదు. వాళ్ళిద్దరు కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఇద్దరు కూడా డైరెక్టర్ గా చెలామయ్యైన 2010 సంవత్సరము. 2010 తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎవెన్చువల్ గా రిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కవిత గారు ఇప్పటికి కూడా దానిలో డైరెక్టర్ ఉన్నారనుకుంటున్నాను నేను. సో అలాంటి రిలేషన్షిప్ అటు పర్సనల్ స్థాయిలో కావచ్చు, ఇటు పార్టీ పరంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి, ఇంతకు ముందున్న కాంగ్రెస్ పార్టీ కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి చాలా మంచి రిలేషన్షిప్, కార్డియల్ రిలేషన్షిప్ అంటాం కదా, అది ఉన్నది. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఈ రెండు పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు చూసినట్టయితే అసలు మొట్టమొదటగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి అజయ్ మాకెన్. ఆయన ప్రెస్ ముందరకు వచ్చి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డైరెక్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్వాల్వ్ అయినది, మనీష్ సిసోడియా గారు, అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ గా డబ్బులు తీసుకున్నారు అని ఆయన అలిగేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆగస్టు 2022లో అప్పుడు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నాయకులు మాట్లాడడం జరిగింది మీడియా ముందు. ఆ తర్వాత తెలంగాణ నాయకులు మాట్లాడారు. ఎవెన్చువల్ గా మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు ఈ పైన చార్జ్ షీట్ కూడా రావడం జరిగింది, నోటీస్ కూడా రావడం జరిగింది. సో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి గాని లేకుంటే తెలంగాణ రాజకీయాలకు గాని ఈ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమాత్రం సంబంధం లేదు. ఆవిడ ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి, ఇప్పుడు ఇందాక మిత్రులు అరుణ్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు ఏదైతే చాలా సంచలనాలు సృష్టిస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దీనికి అనేక విషయాలకు సంబంధం ఉంది కాబట్టి ఈ విషయానికి కూడా ఖచ్చితంగా సంబంధం ఉంది అనేది మనకు ఇండైరెక్ట్ గా తెలుస్తున్నది. కొన్ని రోజులకు నాకు తెలిసి డైరెక్ట్ గా కూడా తెలుస్తుంది. సో ఈ సంచలనమైన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు, ఆ మిగతా అనేక ల్యాండ్ డీల్స్ కావచ్చు, తెలంగాణలో హైదరాబాద్ లో జరిగిన అనేక వ్యాపార లావాదేవీలు కావచ్చు, కోట్ల రూపాయల చేతులు మారడం వివరాలు కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన ఒక పెద్ద ర్యాకెట్, అంటే ఒక పెద్ద మాఫియా ర్యాకెట్ ఈవిడ నడిపించింది అనేది మనకు ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది. సో ఎవెన్చువల్ గా అవన్నిటికి సంబంధించిన ఆధారాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారికి నా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న పూర్వ సంబంధాల మేరకు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కు ఉన్న అండర్స్టాండింగ్ ఏదైనా ఉండి ఉంటే, ఇప్పుడు నేను కొంచెం డీవియేట్ చూసినట్టయితే ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా హెచ్ఎండిఏ కేసు ఫస్ట్ బాలకృష్ణన్,
ఆ తర్వాత గొర్రెల స్కాము, ఆ తర్వాత కాళేశ్వరము స్కాము, ఆ తర్వాత మొన్నటికి మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ అన్ని కేసెస్ లో కూడా అధికారుల వరకే పరిమితం అవుతున్నది ఇన్వెస్టిగేషన్. ఆ పైకి ఏ వెళ్ళట్లేదు. ఎంక్వైరీ కూడా అధికారులను దాటి పొలిటీషియన్స్ కు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఎప్పుడైనా యాదించుకోండి, తీగ లాగితే డొంక కదలాలి, తీగ లాగితే ఇంకో తీగ తగులుతున్నది, తీగకు తీగనే వెళ్తున్నది కానీ డొంక వదులుతలేదు. సో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి, అసలు ఆయన చిత్తశుద్ధి ఉందా లేదా అనే అనుమానమే వస్తున్నది. ఎందుకంటే ఆయన కూడా పాత గవర్నమెంట్ లాగానే ఇలాంటి ఏదో మంచిగానే ఉంది కదా, ఈ ఫోన్ మనం కూడా విందాం కదా అని ఆయన కూడా చేస్తున్నాడా, లేకుంటే ఆయన కూడా ఈ ల్యాండ్ డీల్స్ ఏదో బాగానే ఉంది, చాలా డబ్బులు వస్తున్నాయి, ఈ స్కామ్లు ఏదో బాగానే ఉంది అని ఆయన కూడా మరి నమ్ముతున్నాడా, ఇది నాకు అర్థమైతలేదు. అంటే ఇలాంటి అనుమానాలు వచ్చేందుకు అవకాశం కలిగిస్తున్నారు. ఒక సామాన్య పౌరుడిగా మనకేమనిపిస్తుంది, నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి అని పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా కేసీఆర్ ను మొన్న ప్రెస్ మీట్ లో కూడా కేసీఆర్ నా జోలికి వస్తే నేను జానారెడ్డి గారు లెక్క కాదు, నేను రేవంత్ రెడ్డి నేను అదేంది జైల్లో పంపిస్తా, లేకుంటే నేను కటకటాల ఈ సినిమా డైలాగులు కొట్టినట్టే ఉన్నది తప్పితే అసలైన కేసులలోకి వచ్చేసరికి అసలు కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా పేర్లలో రావట్లేదు. చూడండి మీరు, అంటే ఏ చార్జ్ షీట్ లో కావచ్చు, అటు ఏసీబీ కేసు కావచ్చు, సిఐడి కేసు కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కావచ్చు. రాధాకిషన్ రావు అమర్నాథ్ గారు, అంటే ఓవరాల్ గా మీరు అనేది డైరెక్ట్ గా మీరు అనేది డైల్యూట్ అవ్వకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, నేను ఏం చెప్తున్నానంటే దర్ ఇస్ అ డైరెక్ట్ లింక్. రాధాకిషన్ రావు డైరెక్ట్ సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ అప్పుడు సీఎం కు, ఈయన డైరెక్ట్ గా సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ అయినప్పుడు కేసు ఈయన దగ్గర ఎట్లా అవుతుంది? అంటే రాధాకిషన్ రావు అనే వ్యక్తి తనంతట తానే అన్ని ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చుకొని ఫోన్ ట్యాపింగ్ చేసిండా? అట్లా కాదు కదా. సో సీఎం సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ టు చీఫ్ మినిస్టర్, ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు అది సీఎం దగ్గరికి ఎందుకు, అప్పుడున్న సీఎం ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు చార్జ్ షీట్ గానీ లేకుంటే ఎంక్వైరీ గానీ? ఇది నా అనుమానం. ఒక సామాన్య పౌరుడిగా, ఈ రాష్ట్రంలో ఉన్న అతి సామాన్య పౌరుడిగా ప్రతి వ్యక్తికి వచ్చిన అనుమానం. రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి వీళ్ళందరి పేర్లు లింక్ కావాలి కదా, ఎందుకు అయితే లేదని నా ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.